హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యాసాగర్. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మరి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అంటే ఏమిటి, మరి ఎంతమందికి వచ్చింది, మరి ఇందులో పొందిన తెలుగు శాస్త్రవేత్తలు ఎవరు, ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు 2024 ఇందులో 33 మందికి గాను పురస్కారాలు అందించడం జరిగింది. ఆ 33 మందిలో చూసుకున్నట్లయితే ప్రొఫెసర్ గోవిందరాజన్ పద్మనాభన్, తర్వాత డాక్టర్ ఆనందకృష్ణ రామకృష్ణన్, తర్వాత అవేష్ కుమార్ త్యాగి, తర్వాత ప్రొఫెసర్ ఉమేష్ వర్ష్నే, తర్వాత ప్రొఫెసర్ జయంత్ భల్చంద్ర ఉద్గంకర్, తర్వాత ప్రొఫెసర్ సయ్యద్ వాజిద్ అహ్మద్ నఖ్వీ, తర్వాత ప్రొఫెసర్ భీమ్ సింగ్, తర్వాత ప్రొఫెసర్ ఆదిమూర్తి ఆది, తర్వాత ప్రొఫెసర్ రాహుల్ ముఖర్జీ, తర్వాత ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ బిహారీ, తర్వాత ప్రొఫెసర్ లక్ష్మణన్ ముత్తుస్వామి, తర్వాత ప్రొఫెసర్ నాభకుమార్, తర్వాత ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, తర్వాత ప్రొఫెసర్ శ్రీవాస్తవ, తర్వాత డాక్టర్ కృష్ణమూర్తి, తర్వాత స్వరూప్, తర్వాత రాధాకృష్ణన్ మహాలక్ష్మి, తర్వాత ప్రొఫెసర్ ఆనందకుమార్, ప్రొఫెసర్ వివేక్, తర్వాత ప్రొఫెసర్ విశాల్ రాయ్, రాక్షి మాథ్యూ కోల్, తర్వాత డాక్టర్ అభిలాష్, తర్వాత డాక్టర్ రాధాకృష్ణన్ మన తెలుగు వ్యక్తి, డాక్టర్ పురబి, తర్వాత డాక్టర్ బప్పివాల్, ప్రొఫెసర్ మహేష్ రమేష్ కాక్టే, ప్రొఫెసర్ జయంత్ కుమార్ సాహు, ప్రజ్ఞా దూర్ యాదవ్, తర్వాత ఉద్ఘూర్ సింగ్ సిన్హా, తర్వాత డాక్టర్ దిగేంద్రనాథ్, తర్వాత డాక్టర్ ప్రశాంత్ కుమార్, ప్రొఫెసర్ ప్రభు రాజగోపాల్. ఇక్కడ ఒకరి పేరు మిస్ అయింది. ఈ విధంగా 33 మంది రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది. మరి 22 గురువారం జరిగిన తొలి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ, విజ్ఞాన్ టీం విభాగాల్లో మొత్తం 33 మంది శాస్త్రవేత్తలకు అవార్డులు సత్కరించింది. ఇందులో హైదరాబాద్లోని భారత వరి పరిశోధన కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి లవణాన్ని తట్టుకొని నిలబడగలిగే 6 వరి వంగడాలను, లవణీయత క్షారతలను తట్టుకోగలే 4 జన్యు రకాలను అభివృద్ధి చేసినందుకు గాను డాక్టర్ కృష్ణమూర్తికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. మరియు స్వదేశీ పరిజ్ఞానంతో 5G బేస్ స్టేషన్ను అభివృద్ధి చేసినందుకు గాను మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ రాధాకృష్ణన్ గంటి ఈ అవార్డును అందుకున్నారు. ఇంకా రాష్ట్రపతి ద్రౌపది చేతుల మీదుగా విజ్ఞాన పురస్కారాలు అందుకుంటున్న తెలుగు తేజాలు డాక్టర్ ఎస్ఎల్ కృష్ణమూర్తి, ప్రొఫెసర్ రాధాకృష్ణన్ గంటి. ఇది నేటి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలకు సంబంధించిన సమాచారం. మొట్టమొదటి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు కాబట్టి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ని మనం ఇక్కడ నుంచే గెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.